వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్ అభిమానులకు స్వాగతం సుస్వాగతం. మీరు ఎంతో కాలంగా మీరు అడుగుతున్నా కూడా నేను చేయలేకపోయాను ఈ సీజన్ 2ని. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. నాకు అదే పనిగా గుర్తు చేస్తూ కొంతమంది షుగర్ ఫ్రీ క్రియేషన్ అభిమానులు అడుగుతూనే ఉన్నారు. అందులో మిస్టర్ వంశీ గారు ఉన్నారు, ప్రేమలత గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు. ఇప్పుడు ఇక నెక్స్ట్ సోది లేకుండా డైరెక్ట్గా సీజన్ 2లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ సీజన్ చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్లో మరోసారి చూసేసి ఫాలో అయితే అర్థమవుతుంది. అది ఒకసారి చూసి మీరు ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. బ్రేక్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ సీజన్ 2ని. మొత్తం ఈ సీజన్ 2 22 ఎపిసోడ్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ కంటే ఫస్ట్ సీజన్ కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయి అనమాట. మీరు మాత్రం ఈ వీడియోని చూసి వదిలేకుండా లైక్లు ఇవ్వాలండి. మీకు ఒక టార్గెట్ ఇస్తున్నానండి. ఈ వీడియో చూసి నాకు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్లు కూడా ఇవ్వాలండి. 100 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ వీక్లోగా. మీరు కనుక నాకు అలాంటి లైక్లు అలాంటి ఉత్సాహంగా కనుక సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను చాలా ఎనర్జీగా వెంటనే కూడా ఎపిసోడ్లు గ్యాప్ లేకుండా బ్రేక్ లేకుండా వెంటనే ఎపిసోడ్లు చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి గూగుల్ అని చెప్తుంది. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు ఎనర్జీని ఇవ్వండి. రండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పరకాయ ప్రవేశం చేసేద్దాం. రండి, ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. స్టార్టింగ్ సీన్లో కేత్రినా జాన్తో మాట్లాడుతుంటుంది. జాను ఆమె ఎలినా అనుకొని చెప్పేసి తన లవ్ స్టోరీ మొత్తం బాధగా చెబుతూ ఉంటాడు. రే, నేను ఎలినా కాదురా కేత్రినా అని షాక్ ఇచ్చి అతన్ని పొడిచి చంపుతుంది. అదే సమయానికి ఇలేనా ఇంట్లోకి వస్తుంది. కిచెన్లో ఏదో సౌండ్ రావడంతో పైకొచ్చి చూస్తే జాను రక్తం మడుగులో కొనవుపుడుతూ ఉంటాడు. చూసి ఆవేశంగా ఆ కత్తి తీసుకొని ఎలినా, రే ఎవరైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టను అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అది చూసి కేత్రినా, అబ్బో నీకంత ధైర్యం ఉందా, సరే చూద్దాం అని అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోతుంది కేత్రినా. ఒకవేళ జెరీమీ చేసి ఉంటారని చెప్పేసి కంగారుగా పరుగున ఆ జెరీమీ దగ్గరికి వస్తుంది ఎలినా. అక్కడ కట్ చేసి టైటిల్ వేస్తారు, వ్యాంపైర్ డైరీస్ సీజన్ 2 ఎపిసోడ్ 1 అని చెప్పేసి. నెక్స్ట్ సీన్లో ఆ జాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు ఈ డాక్టర్స్ వాళ్ళను. ఇంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు. ఆనా బ్లడ్ తాగాడని చెప్పేసి ఎలినా స్టీఫెన్కి చెప్తుంది. స్టీఫెన్ చెక్ చేస్తాడు జెరీమీని. నువ్వు ఇంకా వ్యాంపైర్గా మారలేదు, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను, వెళ్ళు, క్యారలిన్కి ఏమైందో తెలుసుకో అని చెప్పేసి ఎలినాని హాస్పిటల్కి వెళ్ళమంటాడు ఆ స్టీఫెను. నెక్స్ట్ ఓపెన్ చేస్తే డ్యామ్ను లిసీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ లిసీ అనే ఆవిడ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇప్పుడు క్యారలిన్కి ఎలా ఉంది అని చెప్పేసి డ్యామ్ని అడుగుతాడు. నిన్నటి వరకు బాగానే ఉంది, కానీ ఈరోజు తేడాగా ఉందంట, నొప్పి భరించలేకపోతుందని చెప్పింది, ఏదో సర్జరీ కూడా చేయాలంట అని చెప్పేసి చెప్తుంది. అలాగే నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి లిసీ చెప్తుంది. అలాగే ఇప్పుడు మేయర్ని ఎవరో చంపేశారని కదా అనగాని చెప్పేసి అంటుంది. దానికి డ్యామన్ షాక్ అయిపోయి, అయితే మేయర్ కూడా వ్యాంపైరేనా అనగానే లిజీ అంటుందన్నమాట, అయ్యయ్యో కాదు, మేయర్ గురించి నాకు బాగా తెలుసు, తను వ్యాంపైర్ అవ్వడానికి ఛాన్సే లేదు, దీని వెనక ఏదో తప్పు జరిగింది, దాని మీద దృష్టి పెట్టి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటే నాకు మధ్యలో ఈ క్యారలిన్ ఈ పరిస్థితిలో ఉండటం వల్ల చేయలేకపోయాను అని చెప్పేసి ఆ లిస్సు ఏడుస్తూ ఉంటుంది. డ్యామును ఆమెను ఓదారుస్తాడు. నెక్స్ట్ కట్ చేస్తే మన బ్లాక్ బ్యూటీ బోనీ అండ్ ఎలినా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట క్యారలిన్ గురించి. క్యారలిన్కి చాలా కష్టంగా ఉందంట. ఈ మ్యాజిక్తో నన్ను ఏమైనా హెల్ప్ చేయగలవా అని చెప్పేసి ఎలినా అడుగుతుంది బోనీని. ఈలోగా మన యాంటీ హీరో గారు డ్యాముని ఎంట్రీ ఇచ్చి, నా బ్లడ్ ఇస్తాను, నేను హెల్ప్ చేస్తాను, వ్యాంపైర్గా మారకుండా నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు. ఎలినా అంటుంది, వద్దు, అది చాలా రిస్క్ అవుతుంది అని చెప్పేసి అంటుంది. కానీ ఆ బోనీ మాత్రం డ్యామన్కి సపోర్ట్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బోనీ వెళ్ళిపోయాక డ్యామన్ ఎలినాలు మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడుకుందామా అని చెప్పేసి డ్యామన్ అడుగుతాడనమాట. ఏం జరిగిందని అని ఆశ్చర్యంగా ఎలినా అడుగుతుందనమాట. ఏ నటించొద్దు అంటాడు డ్యామను. నువ్వేమాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు డ్యామన్ అని చెప్పేసి ఎలినా అంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ సీజన్ ఎండ్లో ఆ కేతన్నాను ఎలినా అనుకొని చెప్పేసి ముద్దు పెడతాడు డ్యామన్. ఇంతలో ఇప్పుడు అక్కడికి జనా వస్తుంది. జనాను చూసి ఎలినా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అడుగుతుంది. నేను నీ ఫోన్లో చెప్పాను కదా ఎలినా, రైల్వే స్టేషన్కి వెళ్తున్నావు అని చెప్పేసి అంటుంది. నాకు చెప్పలేదే నువ్వు అని ఎలినా అనగానే డ్యామన్కి బలి పెరుగుతుంది అనమాట. అప్పుడు ఒకవేళ క్యాత్రినా వచ్చిందా అని గెస్ట్ చేస్తాడు, షాక్ అవుతాడు అనమాట. నెక్స్ట్ కట్ చేసి స్టీఫెన్ వచ్చేసరికి
కేథరిన్ వస్తుంది అక్కడికి. డేమన్ నాకు ఎలినాకు డిఫరెన్స్ కనిపెట్టలేకపోయాడు, వీడి దగ్గర ఎలినాలాగా నటిద్దాం, కనిపెట్టుకెళ్ళలేదు చూద్దాం అని చెప్పేసి కేథరిన్ అనుకొని ఎలినలాగా మాట్లాడుతూ ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. స్టీఫెన్ దగ్గర రాగానే ఆ స్టీఫెన్ ఉగ్రుడైపోయి దూరంగా విసురుతాడు ఆమెను. ఏ కేథరినా అంటాడు. పర్లేదు స్టీఫెన్, నీకు బుద్ధి ఉంది, హీరో అయినా సరే నువ్వు, కానీ డేమన్ దగ్గర నీ అంత క్వాలిటీస్ లేవు అంటుంది కేథరిన్. స్టీఫెన్ ఆమెను కొట్టేలేపు మెరుపులా కేథరిన్ అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడే ఎలినా డేమన్ అక్కడికి వస్తారనమాట. ఈ ముగ్గురు కూడా ఈ కేథరిన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరిని చంపడానికి వచ్చింది అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఆ డిస్కషన్లో భాగంగా ఇప్పుడు ఆ డేమన్ అడుగుతారనమాట, కేథరిన్ ఎందుకు నీకు బుద్ధి లేదు అని ఏదో చెప్పింది, ఏమైంది అని చెప్పేసి స్టీఫెన్ అడుగుతాడు. అందుకు డేమన్ అంటాడు, నేను ఎలినా అనుకొని కేథరిన్కు ముద్దు పెట్టాను. అది విన్న స్టీఫెన్ ఫీల్ అవుతాడు. ఇద్దరి మధ్యకు ఎలినా వచ్చి ఆగండి, ముందు ఆ టాపిక్ ఆపండి, ఆ పంచాయతీ ఆపి కేథరిన్ గురించి ఆలోచిద్దాం. ఆ కేథరిన్ జాన్ చంపడానికి వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉంది, ఆ లింక్ ఏంటో దాని గురించి జాన్ అడుగుదాం, పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్లో ఓపెన్ చేస్తే ఆ బోనీ మ్యాట్లు ఆ క్యారలిన్ చూడటానికి వస్తారన్నమాట. ఆ డేమన్ క్యారలిన్కు బ్లడ్ ఇవ్వడం వల్ల సెట్ అయిపోయింది, ఆమె ఆరోగ్యం కుదుటపడింది, హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు అక్కడ అందరూ. నెక్స్ట్ సీన్లో మేరీ యొక్క దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ పద్ధతిలో. పోలీస్ ఆఫీసర్ లిస్కు క్యారెల్కు పెద్ద డిస్కషన్ జరుగుతుంటుంది. లిస్ పోలీస్ తెలివితేటలతో తన హస్బెండ్ని చంపింది అని క్యారెల్ అభియోగం మోగుతుంది, కానీ లిస్కు ఏమీ తెలియదు. డేమన్ వాళ్ళిద్దరిని సమాధానం పరుస్తారన్నమాట ఇప్పుడు ఇద్దరి మధ్య వచ్చి. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఆ మేషన్ లాక్వుడ్ అనేటువంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఇతను మేయర్కి తమ్ముడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో ఎలినాలు స్టీఫెన్లు ఆ జాన్ని కలుస్తారు హాస్పిటల్లో. కేథరిన్ మిమ్మల్ని చంపాలని చూసింది ఎందుకు అని అడుగుతుంది. ఎలినా అనేక రకాలుగా బతుకులాడుతుంది, అయినా సరే జాన్ నోరు విప్పడు. కోపం వచ్చి ఎలినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రూమ్లో నుంచి. ఇప్పుడు ఆ స్టీఫెన్ జాన్ని చూసి వీడేదో దాస్తున్నాడు, బయటికి లాగాలని చెప్పేసి వెంటనే ఆ స్టీఫెన్ ఏం చేస్తాడంటే తన బ్లడ్ని జాన్కి తాగిస్తాడు. నీకు వ్యాంపైర్స్ అంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు నిన్ను చంపితే వ్యాంపైర్ అయిపోతావు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోగా కేథరిన్ గురించి నిజాలు చెప్పాలి, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే నువ్వు వ్యాంపైర్గా మారిపోతావు, నేను మారుస్తాను, అప్పుడు నువ్వేమో వెనకాల పిచ్చుకులా తిరుగుతావు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి ఆ స్టీఫెన్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఆ కేథరిన్ అదే మేయర్ ఫ్యూనరల్కి వస్తుందన్నమాట. అదే ఫ్యూనరల్లో బోనీ డేమన్ కూడా ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. మేయర్ని వ్యాంపైర్ అనుకొని చంపారట కదా, నిజంగానే మేయర్ వ్యాంపైరా అని చెప్పేసి ఆ బోనీ అడుగుతుంది ఆ డేమన్ని. డేమన్ గారు ఊరుకోడు కదా, ఏదో కెలుగుతూ మాట్లాడతాడు. అలా చేయకపోతే డేమన్ ఎందుకు అవుతాడండి, స్టీఫెన్ అయ్యి ఉండేవాడు కదా. బోనీ కూడా మామూలుది కాదు కదా, తన విచ్ మ్యాజిక్ పవర్స్తో డేమన్కి తలనొప్పి వచ్చేలా చేస్తుంది. అక్కడి నుంచి వచ్చేస్తుంది కూడా. ఆ బయటకు వచ్చినటువంటి బోనీకి ఆ కేథరిన్ కనిపిస్తుంది. ఎలినా అనుకొని చెప్పేసి ఆ బోనీ డేమన్ గురించి చెబుతూ ఉంటుంది అనమాట. టార్చ్ పెట్టేస్తున్నాడు వీడు అని చెప్పేసి. అలా చెబుతూ ఆ కేథరిన్ చేపట్టుకుంటుంది. వెంటనే తన పవర్స్తో తిని ఎలినా కాదు అని అర్థం చేసుకొని సరే నేను వెళ్తాను అని కేథరిన్ నుంచి బయటకు వస్తుంది బోనీ. ఆ బయటకు వచ్చి ఎలినాకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావే అంటే అక్కడికే వస్తున్నా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఎలినా. ఇప్పుడు అక్కడికి బోనీ ఉన్న ప్లేస్కి కేథరిన్ వచ్చి, నువ్వు బోనీయే కదా, విచ్వి, మాంత్రికురాలువి, ఎలినా బెస్ట్ ఫ్రెండ్వి కదా అంటూ ఆ బోనీ జాతకం మొత్తం చెప్తుంది కేథరిన్. ఈలోపు బోనీ తన మ్యాజిక్ స్పెల్తో తలనొప్పి వచ్చేలా చేస్తుంది. కానీ ఆ కేథరిన్ నటించి నీ పవర్స్ నా దగ్గర ఎందుకు పనికిరావే, నాకేమీ కాదు, నా దగ్గర నీ విద్యలు చెల్లవు అని ఆ బోనీ యొక్క పీక పట్టుకుంటుంది కేథరిన్. ఇప్పుడు బోనీ తన పవర్స్తో ఆ పక్కన డోర్ ఓపెన్ చేస్తుంది, అందరికీ కనిపించేలాగా తెలిసేలాగా. అది చూసి బాగా స్మార్ట్వే నువ్వు, ఈసారికి తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి చంపకుండా కేథరిన్ బోనీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టీఫెన్ వచ్చి కేథరిన్తో మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడొద్దామా అని చెప్పేసి తీసుకెళ్తాడు అక్కడి నుంచి. నెక్స్ట్ కట్ చేస్తే ఎలినా ఫ్యూనరల్కి వచ్చి డేమన్తో మాట్లాడుతుంటుంది. ఇప్పుడు డేమన్ ఎలినాతో అంటుంటాడు అనమాట, నిన్ను కిస్ చేశాను, నువ్వు నన్ను కిస్ చేసావు, చాలా బాగుంది, కానీ చివరిలో నువ్వు నేను కాదు
అని చెప్పేసి చెప్పావు, తెలిసింది నాకు మెంటల్ ఎక్కిపోతుంది అప్పటి నుంచి, ఎంతో బాధగా ఉంది అని చెప్పేసి డేమన్ అంటాడు. సైలెంట్గా వింటూ ఉంటుంది ఎలినా. మళ్ళీ డేమన్ కంటిన్యూ చేస్తూ, అయినా నువ్వెందుకు సర్ప్రైజ్ అవుతున్నావు అని అడుగుతాడు నేను ఇలా చెప్పినందుకు. అందుకు ఎలినా అంటుంది, నువ్వు కిస్ చేసినప్పుడు తిరిగి నేను కిస్ చేశానని చెప్పావు కదా, అది నాకు సర్ప్రైజింగ్గా ఉంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగా బోని వచ్చి కేతరినాతో జరిగిన సంఘటన ఇద్దరికీ చెబుతుంది. నెక్స్ట్ సీను కట్ చేస్తే జెరీమీ టైలర్ని కలవడానికి వస్తాడనమాట. ఒరేయ్ టెన్షన్ పడకరా, నేను అందరిలాంటి వాడిని కాను, సర్లే బాధను పంచుకుందాం, ఈ మందు తాగు అని ఆ టైలర్ గాడు వీడికి మందు ఇస్తాడు. తాగుదామని జెరీమీ తీసుకుంటాడు. అలా తాగబోతుండగా మేషన్ వస్తాడు. రే పిల్లకాకుల్లారా ఏం చేస్తున్నారు, చేతిలో మందు పెట్టుకున్నారు, ఇలా ఇవ్వు అని ఆ జెరీమీ దగ్గర నుంచి ఆ మందు లాక్కుంటాడు. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే స్టీఫెన్ కేతరినాలు ఇద్దరు నాటుచుకుంటూ వస్తూ మాట్లాడుకుని ఉంటారు అనమాట. ఇందాక రమ్మని చెప్పాడు కదా, ఇప్పుడు దాని తర్వాత సీన్ అనమాట. కేతరినాతో అంటుంటారు అనమాట, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని సూటుగా స్టీఫెన్ అడుగుతాడు. నీకోసమే అని స్టీఫెన్ని ఫ్లడ్ చేస్తూ ఉంటుంది అనమాట, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. ఆపకేతన, నేను డ్యాముల్ లాంటి వాడిని కాదు, నువ్వెవరో నాకు తెలుసు, నేనేంటో నీకు బాగా తెలుసు, మన ఇద్దరి గురించి అందరికీ తెలుసు, అని చేత ఇక మీదట ఇలాంటి పిచ్చి పనులు మానేసి బుద్ధిగా వెళ్ళిపో, లేకపోతే నేను బతకనివ్వను అని చెప్పేసి బెదిరిస్తాడు స్టీఫెను. దాని కేతన్న ఆవేశంతో కత్తితో స్టీఫెన్ అలా పొడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జంప్ కట్ చేస్తే ఆ స్టీఫెన్ ఎలినాలు జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మధ్యలో డేమన్ వస్తాడు. డేమన్ చూసి ఒకలాంటి మొహం పెట్టుకుని ఎలినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డేమన్ స్టీఫెన్తో, ఇంకెందుకు ఆలస్యం, కొట్టుకున్నారా, నా మీద నువ్వు చాలా కోపం ఉన్నట్టున్నావు కదా అని చెప్పేసి అంటాడు. కాసేపు మూసుకోరా, తింగర వేషాలు లేకు, నువ్వు చేసింది ఏంటో నీకు తెలియటం లేదా, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూసావుగా, ఇప్పుడిప్పుడే మంచివాడిగా మారేవు అనుకున్నాను, కానీ ఇప్పుడు పాత డేమన్లా అయిపోయావు, ఇక నిన్నెవరు నమ్మరు, నీకు అర్థమవుతుంది ఆ విషయం. ఒకటి చెప్తాను విను, కేతన నీకు నాకు గొడవలు క్రియేట్ చేస్తుంది, మన మధ్య విభేదాలు పుట్టిస్తుంది, అర్థం చేసుకోరా అంటాడు. విధి విన్నట్టుగా డ్యామ్లో ఉంటాడు. నెక్స్ట్ ఓపెన్ చేస్తే జాను నార్మల్ అయిపోతాడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. తన థింగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. అంతలో జెరీమీ వస్తాడు అనమాట. జెరీమీతో అంటాడు అనమాట, ఎలినాతో చెప్పు నేను వెళుతున్నానని చెప్పేసి అంటాడు. అరే నువ్వే చెప్పుకో అంటాడు జెరీమీ. ఆ వెళ్లే ముందు జాను జెరీమీని పిలిచి జెరీమీకి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చేసి తన చేతి ఉంగరాన్ని తీసి ఆ జెరీమీకి తొలుతాడనమాట. అదేంటంటే చాలా పవర్ఫుల్ అనమాట, వ్యాంపైర్గా మారిన త్వరగా. నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే డేమన్ కేతరినాలు మాట్లాడుతుంటారు. ఎందుకు వచ్చావు నువ్వు అని సేమ్ ప్రశ్న ఆ కేతరినా అడుగుతాడు. డేమను, నిన్ను చూద్దామని ఆశతో వచ్చాను అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా రొమాన్స్లోకి దిగిపోతారు. అచ్చిక బుచ్చికలు జరుగుతూ ఉండగా ఇక మీదట పాతవన్నీ మర్చిపోయి మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం, రిలేషన్లో ఉందాం అని చెప్పేసి ఆమెతో చాలా రొమాంటిక్గా డేమన్ చెప్తాడు. అలాగే ఉందాం, కానీ నేను ఒక 2 ప్రశ్నలు వేస్తాను, దాని సూట్గా సమాధానం చెప్పు అని చెప్పేసి. నువ్వేమడుగుతావో నాకు బాగా తెలుసు, నేను చెప్తాను విను. నేను స్టీఫెన్నే ప్రేమిస్తాను ఎప్పటికీ కూడా, నిన్ను కాదు అని మొహమే చెప్పి వెళ్ళిపోతుంది కేతరినా. అప్పుడు ఎందుకే మరి నేను కిస్ చేసావు అని అరుస్తాడు, అప్సెట్ అవుతాడు. దాంతో మందు కూడా కొడతాడు. ఫుల్గా మందు తాగి ఎలినా ఇంటికి వెళ్తాడు. ఎలినా ఏమైందని అడుగుతుంది. అందరూ నన్ను మోసం చేస్తున్నారు ఎలినా, నీకు నాకు మధ్య ఏదో ఉంది, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, స్టీఫెన్కి అబద్ధం చెప్తున్నావా లేక నీకు నువ్వే అబద్ధంలో బతుకుతున్నావా అని తింటూ కిస్ చేయాలని చూస్తాడు ఆ అమ్మాయిని. ఎలినా డ్యామన్ని వద్దు వద్దు అంటుంటూ తోసిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జెరీమీ వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు ఆ ఎలినాను వదిలి ఆ జెరీమీని పట్టుకొని, అరే నువ్వు వ్యాంపైర్గా మారాలనుకున్నావు కదా అని చెప్పేసి అతన్ని కొరికి చంపి వెళ్ళిపోతాడు డేమను. జాన్ ఇచ్చిన రింగ్ ఉండటం వల్ల జెరీమ్కి ఏమీ కాదు, బతికిపోయాడు, లేకపోతే ఇప్పటికి వ్యాంపైర్గా మారేవాడు అనమాట. అక్కడికి స్టెఫెన్ వస్తాడు. చూసి ఆ డేమన్ గాడు మెంటల్ గాడు, జెరీమీ దగ్గర రింగు ఉందని తెలిసే అలా బిల్డప్ ఇచ్చాడు, అప్సెట్లో ఉండి చేశాడు, మీరేం అనుకోకండి అని చెప్పేసి ఆమెని కన్విన్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు ఎలినాని. కానీ ఎలినా అంటుంది, లేదు వాడు కావాలని ఇలా ప్రవర్తించాడని చెప్పేసి గట్టిగా అంటుంది. నెక్స్ట్ ఓపెన్ చేస్తే హాస్పిటల్లో ఆ కేరళ దగ్గరికి కేతరినా వస్తుంది. నేను నీకు ఒక మెసేజ్ ఇస్తాను, ఆ మెసేజ్ ఎలినాకి పంపు అని చెప్పేసి ఆ కేరళను కేతరినా
చంపేస్తుంది. దీంతో వ్యాంపైర్ డైరీస్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.